సార్ సామ్యూల్ కార్తిక్ గారు, స్ట్రెచర్ మార్చురీ ఏంటి, ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు మీ నాయకుడు? స్ట్రెచర్ మార్చరీ కన్నా ముందు ఈ దేశంలో రాష్ట్రపతి, గవర్నర్ వీళ్లకు మనం ఇచ్చే గౌరవం, మర్యాద రాజకీయాలకు అతీతంగా ఉంటుంది సార్. రాజకీయాల్లో మనం ఏమైనా మాట్లాడుకోవచ్చు, రాజకీయవేత్తలుగా రాజకీయ పదవుల్లో మనం ఏమన్నా అనుకోవచ్చు, కానీ బూతులు అనుకోవద్దు కదా, ఏమని అనుకోవచ్చు, ఒక విషయానికి ఏమన్నా అనుకోవచ్చు. కానీ గవర్నర్గా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా, అంటే రాష్ట్ర ప్రప్రదమైనటువంటి వ్యక్తిగా, దేశ ప్రప్రదమైనటువంటి వ్యక్తిగా మనం వారికి గౌరవం ఇవ్వాలి అనేది మనము బేసికల్గా అంటే సెన్స్తోనే తెచ్చుకునేది. అట్లాంటి వ్యక్తిని కల్వకుంట్ల కల్వకుంట్ల తారక రామారావు గారు మీడియా ముందుకు వచ్చి చావు డప్పు కొట్టిపోయిండు అని అనొచ్చా సార్? అనొచ్చా? ఈరోజు మీ నాయకుడిని, మీ కల్వకుంట్ల చంద్రశేఖరరావుని కూడా ఆయన పేరు పెట్టి అనలేదు. జనరల్గా ఏమన్నాడు, స్టేచర్ అని అంటున్నారు. స్టేచర్ అంటే ఎమ్మెల్యేకో స్టేచర్ ఉంటుంది, మంత్రికో స్టేచర్ ఉంటుంది, గవర్నర్కో స్టేచర్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక స్టేచర్ ఉంటుంది. ఇట్లా స్టేచర్లను పట్టుకొని పోయినందుకే స్టేచర్లకు వెళ్ళి స్ట్రెచర్ మీదకి పంపించారు. స్ట్రెచర్ మీదకి పంపించిన తర్వాత ఇట్లా ఇంకా పెట్టుకుంటే మార్చర్లకు పంపిస్తారని అన్నారు. అది మంచిదేనా? మంచిదేనా? మీరు ఒక గవర్నర్ని పేరు పెట్టి గవర్నర్నే పూర్తిగా సావుదప్పు కొట్టిపోయడం అని మీరు అన్న మాటకు రాని తప్పు, ఈ మాటకు ఎందుకు తప్పు వస్తుంది? గవర్నర్ చావు డప్పు కొట్టారు అని అన్నారు కాబట్టి ఈయన చచ్చిపోయి అంటారా? ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఎక్కడా కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ప్రత్యేకంగా ఉద్దేశించి లేకపోతే వారి పేరు తీసుకొని ఏమి మాట్లాడలేదు. ఇన్ జనరల్గా వారు ఒక వేదిక పైన మాట్లాడుకుంటూ మీరు ఇట్లాంటి స్టేచర్ల గురించి మీరు అత్యాశపడో లేకపోతే దురాశపడో పని చేయకండి, నేను ఈరోజు ఈ స్థాయికి రావడానికి కారణం ఏంటి అని చెప్తూ స్ట్రెచర్ ఎందుకు వచ్చింది ఆ విషయాల్లో దాని పోలిక మాట్లాడుకుంటూ మనం అక్కడ అది చూసుకుంటూ పోతే ఇక్కడికి వస్తాము అని చెప్పే ప్రయత్నంలో ఇన్ జనరల్ గా చెప్పినారు వాళ్ళు. ఇన్ జనరల్ గా చెప్పింది అంటే రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా సాదా సీదాగా మాట్లాడుతూ ఏమీ అనకుండా ఉండింటే ఈ మాటకు ఎవరు పెడర్థం తీసేవాళ్ళు కాదు. ఆయన పొద్దున్న లేస్తూనే ప్రతిపక్ష నాయకుడిని తిట్టడమే ఒక పనిగా పెట్టుకున్నవాళ్ళు కదా సార్. ఎవ్వరు కూడా అందులో ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మీరు మొదటి నుంచి కూడా ఆయన రాజకీయ ఒరవడిని కానీ ఆయన రాజకీయ జీవితాన్ని మొత్తం చూసినప్పుడు వారి భాష, వారి విధానం ఏదైనా సరే కాగితం పెట్టుకొని మాట్లాడడం వారి విధానం. అయితే కొంత దూరం వచ్చిన తర్వాత వీరి భాష మార్చుకొని వీరు తెలంగాణ అంటే కేవలం బూతులే, మాకే దీనిపైన మేమేదో పేటెంట్ రైట్లు తీసుకున్నామని ఒక దాడికి వీళ్ళు ముందుకెళ్ళినప్పుడు వీళ్ళకి ఈ భాషలో చెప్తేనే అర్థమవుతుంది కాబట్టి వాళ్ళకి ఆ భాషలనే చెప్పాలని వారికి మాత్రమే ఆ భాషలో చెప్తున్నాడు తప్ప వేరే వేదికల పైన కానీ వేరే దగ్గర ఎక్కడ కూడా వారి భాషను వేరే తీరులో మాట్లాడిన సందర్భాలు ఎక్కడ కూడా లేవు. ఎక్కడైనా సరే వీరికి అప్పజెప్పాల్సిన భాష వచ్చినప్పుడు, పదాలు వచ్చినప్పుడు మాత్రం వీరికి అప్పజెప్పాల్సిన పాఠము ఏ చెట్టును ఎట్లా కొట్టాలనో, ఏ ముళ్ళును ఎట్లా తీయాలనో, ఏ భాషలో చెప్తే వాళ్ళకి అర్థమవుతుందో ఆ భాషలోనే వారికి చెప్తున్నారు తప్ప వేరే ఉద్దేశం. ఓకే సార్ గౌతమ్ ప్రసాద్ గారు చెప్పండి సార్. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఒక మాట అంటున్నారు, మేము కేసీఆర్ గారు అని చెప్పి ఏమైనా మేము మాట్లాడామా? ఇన్ జనరల్గా మాట్లాడిన దానికి ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు వాళ్ళు? దానికి మీరేమంటారు? ఎందుకంటే పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు మీ పార్టీ వాళ్ళు. ఈ మాట అంటారా? ఒక ముఖ్యమంత్రి అనదగ్గ మాట్లాడినా దిగజారుడు మాటలు ఏంటి, ఏం కథ అని. అయితే తిట్టడంలో కేసీఆర్ గారు కూడా దిట్టనే కదండి, ఆయన కూడా బాగానే తిడతారు ఇబ్బంది లేకుండా. మళ్ళీ అలాంటప్పుడు ఈ నొప్పి ఎందుకు అని. ఓకే, అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు మొత్తం తెలంగాణ సమాజాన్నే తలవంచుకునే విధంగా మాట్లాడిన మాటలవి. ఒకవైపు అన్నది కేసీఆర్ గారిని, పైగా మేము ఆయన్ని ఉద్దేశించి అనలేదు కదా, ఆయన గురించి కాదు కదా అని చెప్పేసి ఇంకోవైపు సమర్థనీయంగా మాట్లాడుకునే వైపుగా వాళ్ళు వెళ్తున్నారు. సరే, వాళ్ళు ఏ రకంగా చెప్పుకున్నా వాళ్ళు ఎవరికన్నారు, ఎవరి గురించి మాట్లాడారు, ఏ రకంగా మాట్లాడారు అనేది సమాజం అంతా గమనిస్తూ ఉంది. అయితే రేవంత్ రెడ్డికి నేను అంటే మన ఛానల్తో పాటు వేరే ఛానల్లో కూడా నేను వెళ్ళినప్పుడు మాట్లాడినప్పుడు చాలా దారుణమైన పదజాలాన్ని ఆయన ఉపయోగిస్తున్నాడు.
ఒక ముఖ్యమంత్రిగా రాజకీయాల అంటే ఎలక్షన్స్ కంటే ముందు ఒక సభల్లో లేకపోతే ఇంకో దాంట్లో ఎలక్షన్ పోరులో ఉన్నప్పుడు మాట్లాడే భాష వేరు, అదేవిధంగా ఒక బాధ్యతాయుతమైన స్థానంలోకి వచ్చిన తర్వాత మాట్లాడాల్సిన భాష వేరు. ఆయన అది అన్ని భాషలు ఉంటాయి, అన్ని భాషలు ఉంటాయి. ఎలక్షన్ అప్పుడు ఒక భాష, గెలిచిన తర్వాత మరో భాష. నేనే అంటే అప్పుడు ఆ దాంట్లో వేడి కోసం మాట్లాడుకున్నా అసలు అప్పుడు కూడా మాట్లాడుకోవద్దు. నేను దాన్ని సమర్థించట్లేదు. అంటే ఆ రకమైన ఒరబడి అట్లా కొనసాగుతుంది. అది కరెక్ట్ అని నేను అనట్లేదు. కానీ ఒక బాధ్యత వచ్చిన తర్వాత, ఈ బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న తర్వాత మనం ఎట్లా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి అనేది కూడా ఈరోజు ఒక ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్న తర్వాత రేవంత్ రెడ్డి గారు పూర్తిగా మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న పరిస్థితి ఈరోజు మనకు కనబడతా ఉంది. అంటే మేము వాళ్ళు మాట్లాడారు కాబట్టి మేము మాట్లాడతామని చెప్పేసి వాళ్ళు అంగీకరిస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని నేను అడుగుతున్నా, వాళ్ళు మాట్లాడారు కాబట్టి మేము మాట్లాడతామని చెప్పేసి ఈరోజు క్లెయిమ్ చేసుకుంటారా? రైట్, క్లెయిమ్ చేసుకుంటారంటే చెప్పండి. మేము కూడా ఏ విధంగా దానికి సమాధానం చెప్పాలనో ఆ విధంగా సమాధానం చెప్తాం. ఇప్పటికైనా ఇప్పుడు ఈ దానికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారు ఈ రకంగా మాట్లాడడాన్ని. ఖచ్చితంగా చావుదాకా ఒక మాట అన్న వెంటనే మూల్యం చెల్లించుకునే దాకా. సార్, ఇది చావుకు సంబంధించిన అంశం సార్. మూల్యం చెల్లించుకోవడం అంటే ఫిజికల్ గా సార్, ఎలక్షన్ లోనే రైట్ ఎలక్షన్స్ లోనే చూసుకుంటారు. దాని మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది వాళ్ళు ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ ఉంటుంది. గౌతమ్ ప్రసాద్ గారు, ఇప్పుడు తెలంగాణ ప్రజలు కావచ్చు, దేశ ప్రజలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక నాయకుడు మాట్లాడిన మాటని విని ఒక నిర్ణయానికి రారు కదా. అవతల వాళ్ళు కూడా ఏం మాట్లాడారు అనేది కూడా చూస్తూ ఉంటారు కదా. చూస్తారు సార్. మళ్ళీ అలాంటప్పుడు ఒక పక్షం మాట విని వెంటనే మూల్యం చెల్లించే పరిస్థితి, అంత అసహనం ప్రజల్లో ఉంటుంది. ఎందుకు ఈరోజు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పరిస్థితిని మీరు గమనిస్తే తెలంగాణ ప్రజల్లో చాలా తీవ్రమైన అసంతృప్తి ఉంది ప్రభుత్వం మీద. అదే సందర్భంలో కేసీఆర్ గారి మీద ఈరోజు సానుకూలత ఏర్పడుతూ ఆనాటి ప్రభుత్వమే బాగుంది, బీఆర్ఎస్ ప్రభుత్వమే బాగుంది, అన్ని రకాల కార్యక్రమాలు కానీ సంక్షేమం కానీ ప్రజల బాగోగులు కానీ చూసిన స్థితి ఆనాడే ఉంది, ఈనాడు లేదు అని చెప్పేసి నిర్ద్వందంగా మాట్లాడుకుంటున్న పరిస్థితి ఈరోజు ప్రజల మధ్య ఉంది. కాబట్టి ఈరోజు అటువంటి ఒక మహానాయకుడు, ఒకవైపు తెలంగాణ తెచ్చిన నాయకుడు, అదేవిధంగా తెలంగాణని 10 సంవత్సరాలు పరిపాలించిన ఒక ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రిని పట్టుకొని అంటే మార్చిలోకి వెళ్తాం అనేది చిన్న మాటనా? ఇది చిన్న మాట కాదు, చాలా పెద్ద మాటని ఇష్టం వచ్చినట్టు వాగిన సందర్భం. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి రేవంత్ రెడ్డి గారు అట్లా మాట్లాడుతూ, అదేవిధంగా అంటే వాళ్ళు మాట్లాడని భాషన మేము అంటే వాళ్ళ భాషలో మాట్లాడితేనే వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి అదే భాషలో మేము మాట్లాడుతున్నామని చెప్పేసి అనంటే, ప్రజలు ఏ భాషలో మాట్లాడుతున్నారు? మీకు ఓటు హక్కు ద్వారా ఈరోజు మీకు ప్రభుత్వాన్ని అప్పగించడం జరిగింది, అధికారాన్ని అప్పగించారు. అప్పగించిన వాళ్ళకి రైతు బంధు కావాలని చెప్పేసి అంటే మీరేమన్నారు? మీ ముఖ్యమంత్రి ఏమన్నాడు? రైతు బంధు